ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. డాడీ పెళ్లి కార్డులు కొట్టిస్తున్నా, ఒక్కొక్కటి 25 రూపాయలు అంటుండే. ఈ గుద్దేం పోతాను, దుకాణం గుద్దేం పోతాను, నాకు తడిసి మోపడైతుంది. ఇడ 10 రూపాయలతో 5 రూపాయలతో చూసావలేవు. నీకు పెళ్లి చేశారు, నాకు గుద్దరకెళ్ళి చోటలు వెళ్తే కావచ్చు. నీ అవ్వ 10 రూపాయలే మంచిగా లేవే. గుద్దకు నిద్ర లేదన్నట్టు ఎత్తురా మీరు ఇద్దరు కొడుకులు. ఆ పెద్దోడిని అడుగురా. ఆడే 20 రూపాయలు సెలెక్ట్ చేసిండే నీ అవ్వ. ఆడు నువ్వు ఒక తర్వాత ఒకటి అంగి పిర్ర కొబ్బరి నూనె పెట్టుకోరు. ఎట్లనో చావురా, నా పనమైన దిగుతారు మళ్ళా. నువ్వు ఎందుకే ఇప్పుడే ఉత్సాహనట్టు కర్రగుద్ద ఆగం పేరలు అన్నట్టు ఎత్తు. నీకు అట్లనే ఉంటది కొడుక, నీకు అట్లనే ఉంటది. నీ గుద్దెన్ని వస్తుంది, నీకు అట్లనే ఉంటదిరా. డాడీ ఇప్పుడు ఏం చేయమంటావే మరి నన్ను? పోయి రోడ్డు మీద దగ్గర నన్ను అంగవాడు. నీ అవ్వ ఆడేమో 20 రూపాయలు అంటాడు, నువ్వే పిల్లికి బిచ్చ వేసినట్టు 5 రూపాయలు 6 రూపాయలు అంట. అలా అవడా లవ్ మ్యారేజ్ చేసుకోమని పో. ఎవ మీతో నాకు సాతగా సావరాదు. అసలు అప్పుడు ఎందుకే పెళ్లి పేరు అంటామని మా పని అంతా ఎగుతారు. చేయద్దు, పెళ్లి చేయద్దు. మరి చెన్నకి ఇడిచిపెట్టాలి, ఊరు దున్నపోతుని ఇడిచిపెట్టినట్టు. గుమ్మి నిండి అట్లు ఉండాలి, గూటం వల్ల కొడుకులు ఉండాలి. ఎట్లా మరి ఇక పైసా పోతే పానం పోయినట్టు ఎత్తు. సరే చావురా, 20 రూపాయలదే కొట్టి ఎవరా నా పానం ఇంకొక బయటకు వచ్చినా నేను వేరే పని మీద. సరే నీకు పంపుతావు, కార్ సెలెక్ట్ చేయి. ఎట్లనో చెప్తుంది నేనే. ఫోన్ చేస్తారు, పిత్తుకు ఫోన్ చేస్తారు. పని మీద ఉన్నారంటే అరే అన్న పెళ్లి పెట్టుకున్నాం కదా రీసెంట్ గా. అవునవును, ఏంది పెట్టకులైంది, ఏంది పెళ్లికి ఇట్లా కావరా లంచవడక పెళ్లి కార్డ్స్ మంచిగా పోదాం, వస్తావా? బిర్యానీ అయితే అత్త, మరి ఉత్తగా అయితే రాను. గుద్దన దిగలేరా మరి కానీ పిచ్చలు తెచ్చిన. నేను పందెంగినట్టు ఇంటికాడు ఉండి అని అడుగు తాడు కట్టనంటే నిన్ను అడితే నువ్వు గిట్లనాను. ఎంబరి రారా సోపతి గంట గుద్దలు వచ్చినట్టు చేస్తారేమరా. మీ పనులు అయితే గిట్లనే చేస్తారా? నేను అబ్బో ఏం చేస్తావురా మరి నువ్వు చేసిన పైసలన్నీ? ఇంకో ఎకరం భూమి కొంటావు ఏంది? తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. సూపర్ పెట్టకపోతే ఎందుకు బతుకి దశ దయాల పాలు వేసినట్టు వణుకో పెడుతూ పో. అన్నకు లగ్గమైందంటే అన్ని మీ అన్ననే తెగిపోతాడు పోయిగా. ఆగలేక మంచం అంటే అల్లుడు వచ్చి మంచం కూడా పట్టినట్టు ఉందిరా మీ కథ. మీరు మారారా, పిచ్చలు చంపారు, బొత్తలు పెంచారు. మంచిగా తాగుడు తాగుడుకు మరిగిరు. ఎవరు దొరుకుతాడా, ఎవరిని ఎట్లా వస్తుందా అనేది చూస్తారా. మీ పని అయితే మాత్రం దగ్గరుండి గుద్దగా అడిగించుకుంటారు. నా పని అనేసరికి గుద్దలు వచ్చినట్టు చేస్తారు. ఎంబడి సోపతి కూర్చోరా అంతే. నిన్నేం పని చేయమంటలే నేను. ఉతానే అనుకున్నావు మరి ఎండలో చావాలా నీతో. ఇప్పుడే సన్ స్క్రీన్ కూడా రాసిన, ఎండకి ఎండిపోయినట్టున్నది. నీ ముఖంలో నీ ముఖం మంచిరే అద్దాన్ని తిట్టినాడు. నీ ముఖం మంచిరే ఎన్ని క్రీములు రాస్తేంది. ఓ ఇక నువ్వు కొద్దిగా 2 ఇంచులు ఎక్కువ ఉంటే నువ్వే ఆగుతురా. ఇప్పుడే ఆగుతావు భూమి మీద. బండి మీద కూర్చొని గుద్దకాయ కాస్తాయి, నడుము పోతుంది. ఉత్తగానే అనుకున్నావు ఇక. బిర్యానీ తింటే నొప్పులు పోతాయా మరి? బాలంత మాటలు దిగకరా, నాకు కిర్రు అంటది. సరే కానీ కార్లో పోదామా బండి మీద? కారేడు నా మిన్న దగ్గర నుంచి ఇట్లా అనేది కారు. ఒక కార్ కిరాయి తీసుకుంటే నీకు గుద్ద ఎన్ని అవుతుందిరా. బండి మీద ఎన్ని రోజులు తిరుగుతావు, రాస్తానా పోతానా రామశిలుగా అన్నట్టు. ఇప్పుడు నువ్వు వస్తావా రావా డింకనికి ఇట్లా పట్టుకొని పోవన్నా. మామూలు పెళ్లి నా సాగు కాచింది. మిమ్మల్ని అందరి బతలాడు అవుతుంది రా. మీరైతే పెళ్లి రోజు మందుకు పైసలు అడుగురు, చేతులు ఉచ్చ కూడా పోయావు మనకి. స్నానం చేసి రెడీ ఉండి వస్తున్నా గానీ. సరే దాదా. బండి మీద మెల్లంగా పోయిరా. విన్నరా, కుక్కలు నక్కలు నూకులు అన్నట్టు ఆగకు దంగడి బజార్ చేయకూరి. గుద బండి ఉన్నదని ఏతులు దెంగకూరి. పెళ్లి లేదు పేరు అంటలేదు మీకు. సరే గానీ ఒక 1000 రూపాయలు ఇవ్వలేవు పెట్రోల్ కు. 1000 రూపాయల పెట్రోల్ తాగుతారా? బండి పైన ఉండవు. అదేం బండి రా, నా ఎక్సల్ పట్టుకొని వేసుకోను. 1000 రూపాయలకు 4 రోజులు తిరుగుతుంది. ఎవరు నేను పోనే పోను. నువ్వు ఒక్కరు పంచకచ్చుకోపో, నడుచుకుంటూ పోయి పంచకచ్చుకోపో, లేకపోతే ఎట్లా కచ్చరం పట్టుకోరు పంచకరా. పోకుండా పెద్దోడు నేను పోతాను. నీ గుద్ద బాగా నొత్తానేవరా. ఈ వరకే మెంటలోడు మా అయ్యా పోయినా పోతాడు ఆ ఎక్సర్ వేసుకొని. నీకెందుకు డాడీ కష్టం, నేనే పోతుంది అని అయితే మంచిగా చేయరు. పెళ్లి కొడుకుని చేయరు. ఇక ఆయనకి సంబరం అయితే ఇంట్లోండి అన్ని నేనే చేయబడుతున్నాయి ఇక పనులు. పెళ్లి కొడుకు ఎత్తాడు ఆరా మరి కన్నా. ఇక 1000 రూపాయలు 2 బీర్లకు పెట్రోల్ కు. చూసినావా మీ అయ్యా, నువ్వున్నావు ఎందుకు రాబి చాలా దగ్గర జోలాలు గుంజుకునే తాగిపీరాని గుద్దను వచ్చినట్టు చేసినావు. చూడు ఎట్లా ఇస్తాడు 1000 రూపాయలు 1000 రూపాయలు. సరే గానీ ఎవరికి ఇవ్వాలి? 2 పిల్లలు ఇంట్లో ఇచ్చేచ్చినాం మేమే. తర్వాత కుక్కలు ఎక్కులాట, లోజెరువు, మొగాల గురువడి, విజయపట్నం, బండల గుట్ట. అవన్నీ ఒక్కరోజే తిరిగా. నా బండి మీద కూర్చొని గుద్ద కాయగత్తది. ఎండ చూసినావు ఎట్లా కొడుతున్నావు. చక్కెర వచ్చి కింద పడితే అడిగే దిక్కు కూడా ఉండరు ఆడ. సరే సాపు ఇచ్చా చూడక. నీకు పని అంటే గుద్దను వచ్చినట్టు చెప్తేవరా. ముందైతే పోయి మీ అవ్వ లారాలకి, మళ్ళీ మీ అవ్వ గురుగుతుంది గుడ్డిది గురిగినట్టు.
ఆ చిన్న సడ్డ కొనికి పెద్ద సడ్డ కొనికి మా బామ్మర్ది దానికి ఆడెక్కువసేపు ఉండకు మీ మరదలు ఉన్నదని పిచ్చలు తీసుకుతావు ఎన్నో చాలు చాలు డాడీ నేను దాని చుట్టూ తిరిగినట్టు నా ఇజ్జత్ దెంగుతావు నీ అవ్వ. మెల్లగానైతే పోయిరారు విన్నారా మా చుట్టాలింటికి పోగానే వాళ్ళు తింటావా అంటారు. అద్దాదు ఇప్పుడే తినచ్చినావా అనాలి. విన్నావా? మనం తినరాలే కదా తినచ్చినామని చెప్పాలి. వాళ్ళు లేకుంటే లేట్ అవుతుంది మళ్ళా తిరుగుడు. నీ ఉత్సాహాన్ని గుద్దల కట్టే తినిపోతే గుద్దలు వస్తుందిరా నీకు. వాళ్ళు అడిగినప్పుడు తింటే ఏమవుతుంది? నీ గుద్దము ఇంటికి పోగానే చాయ్ తాగుతా అని అంటారు. వేడికి ఉండి వచ్చిన బీరు చెప్పి అనాలి విన్నావా కాదరా గుద్ద ఆకిలో చెప్పంగా గుద్ద లేదు పెట్ట కూర్చో ఆగారా నీకు చెప్పేదాకా. సరే చెప్పేసావు ఇప్పుడే తాగచ్చావు అనాలి అంతే కదా. తాగచ్చినావా అనాలి. విన్నావా? వాళ్ళ ఇంట్లో చాయ్ తాగితే ఏమైతుందిరా మంది ఇట్లా పెడతారు అనుకుంటాను నీ అందగాల మోగా. సరే చావు నువ్వు ఎట్లా చావుగా నాకైతే బీరు తీసు. బీరు గుద్దల పడి ముందే తీసుకుంటా పరి ఇప్పుడు తాగిపోంపా. అబ్బాబ్బా రారు బిడ్డ రారు రాదు ఈ ఎండకి వెళ్ళిరు ముఖాలు చూడు ఎట్లా ఎండిపోయినాయి కదా ఏమన్నా తాగుతారా చాయ్ అన్న తాగుతారా అయ్యో ఎండ కదా కూల్ డ్రింక్ తెచ్చి తాగురి ఇప్పుడేమద్దా అంకుల్ నేను కూడా పోను ఉత్తగా బండి లేదు ఎండలు షాప్ దాకా నడుచుకుంటూ పోవాలంటే గుద్ద తీయటం మనకు అంత బాగా నారా మరి ఫంక్షన్ ఉంటే తప్ప మా ఇల్లు గుర్తురారా మీకు అంత బాగా అంకుల్ అన్నకు లగ్గం పెట్టుకున్నాం లగ్గం పెట్టుకున్నారా సంతోషం సంతోషం మీ అన్నకంటే ఈడ చేస్తాను కానీ నువ్వు ఈడ చేసుకుంటావా ఎవరినైనా పట్టుకొని పోతావా ఇద్దరు పుట్టిందని పట్టుకొని పోతాడు అంకుల్ ఆంటీకి అలవాటు ఇడు పొట్టుకున్నాడు కానీ అబ్బో ఈ చిన్న శేఖర్ లేవు పొట్టోడు గట్టోడు అంటారు కదా అబ్బో ఇడు మంచి అది గుద్ద బట్టకు బట్టలేదు కానీ ఉంచుకున్న దానికి లంగలు కొన్నాడట మీ ఇంట్లో కుక్కలు పిల్లులు కోళ్ళు మేకలు గొర్రెలు గొడ్లు గోదలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు ముడిగోళ్ళు గుడ్డోళ్ళు గూనోళ్ళు ఎవ్వరున్న అందరు రారు మా మర్చిపోకుంటున్నారా మొత్తం అక్కడనే అమ్మాయిల ఇంటి కానీ మొత్తం మనకు రూపాయి ఖర్చు లేదు ఇంకేది పుక్కట్లో పోయి దెంగి తినాల్సింది సరే సరే అర్థం కానీ ఎక్కడరా పెళ్లి మరి మనకు దగ్గరనే మా నూరికిన పల్లె ఆ వట్టేసి ఫంక్షన్ హాల్ ఉంది చూసినావా అందులోనే ఆ రోడ్డుకుంటా చూసినావా ఎంతరా కట్నం ఎంతరా ఏ కట్నానికి కుక్కలు నూక కట్నం ఎక్కడిది రూపాయి లేదు అందుకే మా ఎవరితలేడు మా అన్నాడు మొన్నటి నుంచి ఏం లేరా ఏం లే కట్నం లేకపోతే మంచిదేనే మంచిగా బతుకుతా అయిపోయా సరే అంకుల్ మరి మేము పోయి వస్తాం మెల్లగా పోయిరారా కిరిగుద్ద బాడుకో ఏం తాగుతారా అని కూడా అడగట్లేదు లంజవాడు ఇంగినట్టు అయిందా మంచిగా తాగుతారా అన్నప్పుడు తాగుతేమో అందరు మంచిగా ఉన్నారా బిడ్డ ఇంటికి వచ్చడే బంద్ చేసారు మరదలు ఉంటే తప్ప మా ఇంటికి రారా మీరు అందరం మంచిగానే ఉన్నాం పిన్ని బాబాయ్ ఏడే బాబాయ్ సెంటరింగ్ పనికి నువ్వు అత్తడి కావు బాబాయ్ వచ్చినాక చెప్పాను నేను ఫోన్ చేస్తా గానీ ఆడేడే లడ్డుగాడేడే తమ్ముడు బాయిలో గీతల మీద ఈత మీద మన్ను బాయిలో మైసం ఉంటుంది రా తింటలేడు ఆడైతే ఇంటికి రాని ఈ ప్రాకుడు ఇక చేపలు రాగినట్టు ఇప్పుడెప్పుడు పెళ్లి ఎప్పుడు పెట్టుకున్నారా అన్నది కట్నం ఎంత కట్నమేం లేదు ఆయనకి పిల్లనిచ్చుడు ఎక్కువ కాదు ఈ బతుకు గంగలో నీకు పిల్ల తల్లిని కూడా ఇయ్యారా సరే కానీ మా ఆడోళ్ళకి ఇచ్చిన వారా కార్డు మీ ఆరాలు ఎవరు పిన్ని అదేరా పొట్టి పోసలు నుంచుకోలేదు అదే తినిపోయా ఆగురా సిక్కుడుగా కూరండి అద్దు పిన్ని బాబుగాడు బిర్యానీ తినిపిస్తాను ఈ చేతులు ఉచ్చ కూడా పోయారా ఎవరికి ఏం ఊరుతాను పిల్లగా పోయారా బండి ఉన్నదని కుక్కడు కొట్టినట్టు కొట్టకూరు బండి విన్నావా సరే సరే పిన్ని బాబాయ్కి అయితే చెప్పే కడుపు ఇంత రాయినాక నా ఇంటికి వచ్చినవా నాకు చెప్పినవా అని ఉర్రేగా పడతాడు నాకు మనసులో పట్టకుంటా మళ్ళా సరే సరేరా ఎటచ్చినావు నాకు ఇటు మా కొంప మొక్క నచ్చినావు విన్నారు రావు కదా నువ్వు గడా చేపలు పడుతుర్రు అంటే జిమ్మలకు వచ్చినాం పెద్ద బాబు ఈతలు ఎందుకు దెంగుతావురా నువ్వు ఏంటో నీ అవ్వ ఉండమంటావు ఒప్పమంటావు ఎందుకు వచ్చినావు అన్న వాడివి అన్నకు పెళ్లి పెట్టుకున్నదే
ఎవరికి చెప్పిరా అన్నకు పెళ్లి పెట్టుకున్నట్టు ఉల్పలు నరపూజలు చెప్పిరా పెళ్లి పెట్టుకోగా చెప్పిరా పిల్లలు మాట్లాడంగా చెప్పిరా చేయగడగా చెప్పిరా ఇప్పుడు వచ్చి అన్నకు పెళ్లి పెట్టుకున్నావు అనగానే గుద్దవాటి ఇడిసే చెప్తా అనుకున్నావు మానం లేకుండా అది కాదు పెద్ద బాబు, అప్పుడేదో అనుకోకుండా పెళ్లి పేరు అంటాం అనుకోకుండా అయితే ఆ బిడ్డ అంత తింటా అనుకున్నావారా మీ భువనం అందుకే చెప్పలేదా నాకు కులానికి కూడా చెప్పిరట అంటే నీకు గనపడుతున్నాను నీ కళ్ళకు మన కులాని కుక్కలు ఒక కొంచెం దాన్ని కొంగ పడితే మంచోని మానం పోయింది అన్నట్టు గుద్దలకి పురుగులు మెసులుతా నాకు. బుడ్డుగాలు మింగినట్టున్నావు బుడ్డుగాలు, నీకు ఎవరు పోసిరా బుడ్డుగాలు ఇది? పెద్ద బాబు పెద్ద మనిషి నీకు దగ్గరికి వస్తే సరే గాని ఎన్నర్రా పెళ్లి ఇది కాదు కానీ మా సడ్డకునికి ఇచ్చిన వారా కాదు మీ గురించి అంటారు రాడు వయసులో కూర్చొని దాగిన చూసినా ఒకసారి మనం ఆ దుర్గా వయసులో కూర్చొని దాగిన చూసినా ఒకసారి నా వెంబడొచ్చిండాడు హౌస్ గారు రాడు గాడు గుద్దాలో రాయుడు కక్కుకున్నాడు మన ముందటిని ఆడు అన్న గుర్తున్నాడు ఆయనకి ఇచ్చులేనా కాదు నాకు సడ్డ కూడా ఆడు అని కూడా ఇచ్చిపో సరే కానీ యేసుడేమన్నా మంచిగా బిరువులో పెట్టించిన మందు నాకు 2 బీర్లు బాబు ఓడుకోవదరా. కడిగేటోడు ఉంటే గుద్ద కూడా కడిగించుకుంటారా మా అన్న కార్లు నేను మంచిగా అన్నారా నేను ఏంది నా రేంజ్ నేను కార్లు మంచిగా ఉన్నా అని పెళ్లి చేసుకోకాను లవడాల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్ గైస్, సీ యూ సూన్.